హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రైస్ కంటే చపాతీలు ఎక్కువ తింటున్నారు, అందుకని మీకు ఒక చిన్న ట్రిప్ అండి. ప్రతి సమ్మర్లోనూ చిరుధాన్యాలన్నీ తీసుకొచ్చి ఎండబెట్టుకొని ఇలా మొత్తం కలిపి ఇట్లా స్టోర్ చేసి పెట్టుకోండి. దీంతో చపాతీ వేసుకోవచ్చు, పూరి వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, గుంత పనుగులు, ఊతప్పం అన్నీ వేసుకోవచ్చండి. ప్లెయిన్ గోధుమ పిండి వాడటం కంటే ఇలా దినుసులన్నీ తీసుకొచ్చేసి మిలెట్స్ అంటారు కదా, చిరుధాన్యాలు అవన్నీ తీసుకొచ్చేసి సమ్మర్లో శుభ్రంగా క్లీన్ చేసి ఎండబెట్టుకొని ఇలా పిండి చేసి పెట్టుకోవచ్చు. మీకు 1 ఇయర్కి సరిపడా పిండి చేసి పెట్టి స్టోర్ చేసి పెట్టుకుంటే మీరు అప్పటికప్పుడైనా చేసుకోవచ్చండి. దీంట్లో నేను చపాతీ చేస్తున్నాను ఇప్పుడు. దీంట్లో జొన్నలు, రాగులు, గోధుమలు, బాదం పప్పు, వాల్నాట్స్, అవిసె గింజలు, పెసలు, శనగలు, ఇలా చిరుధాన్యాలన్నీ వేసుకోవచ్చండి. ఓట్స్ కూడా వేసాము ఆల్రెడీ. దీంట్లో నేను 1 ఇయర్కి సరిపడా చేసి పెట్టుకుంటాను ఎప్పుడు. మీకు ఫుల్ అంటే అన్నీ సమాన క్వాలిటీలో వేయకూడదండి. అలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి చపాతీ తిన్నప్పుడు ప్లెయిన్ అచ్చం గోధుమ పిండి తినడం కూడా మంచిది కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఇలా చేసి పెట్టుకోండి చిరుధాన్యాలతోటి, మీ ఆరోగ్యానికి బాగుంటుంది. దీంట్లో దోశ కూడా వేసుకోవచ్చు అండి, అప్పటికప్పుడు కలిపి దోశ వేసుకోవచ్చు. పూరీలు కూడా వస్తాయి, ఓ రోజు పూరీలు కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు దీన్ని కలిపి చూపిస్తాను మీకు. నేను 2 మనుషులకు కలుపుతున్నానండి. కొంచెం సాల్టు, అలాగే ఇప్పుడు నేను బీట్రూట్తో కలుపుతున్నానండి. బీట్రూట్ చపాతీలు చేద్దామని, చాలా నేను చేయక ఇలా చేద్దామని చూస్తున్నాను. ఇదిగోండి, కొంచెం కొంచెంగా వేసుకుంటే కలుపుకోండి. అప్పుడప్పుడు బీట్రూట్ తోటి, క్యారెట్ తోటి, పాలకూర తోటి ఇలా కలుపుకోవచ్చండి. ఇదిగోండి, ఈ విధంగా కలిపి పెట్టుకోండి. ఇది 1 అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి బీట్రూటే కాబట్టి ఇలా తాగేయచ్చు, ఏం కాదు. ఇదిగోండి, ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి పిండిని. చిరుధాన్యాలు ప్రతి సమ్మర్లో తీసుకొచ్చి శుభ్రంగా ధాన్యాలే తీసుకొచ్చుకోండి, పిండిలు తీసుకొచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మిల్లు పట్టించేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు ఎన్నాళ్ళు ఉన్నా పిండి అసలు పురుగే పట్టదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కాబట్టి.